ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో తిక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. సరుకు సమాను చూసి నీ సందేశి ఏసేకే కా చికిరి చికిరి గుండె సురకెట్టేశాక. ముందు వెనక ఈడే గాలి కొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుగుల మచ్చై పిల్ల. ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంధ్రం. చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిసే వాటం. ఏ ముక్కవో అందాలు ఒళ్ళంతా వంకీలు, నీ మధ్య దాగిందా తాగి కళ్ళు. కుసింతే సూత్తే నీలో వగలు రాసే తారుగా ఎకరాలు, నువ్వే నడిసిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తా ఉందే ఉక్క. నచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దింప. ఏం తిన్నావో కాయ దుంప, నీ ఎవ్వరం మెరదా ముంప. నీ చుట్టూరా కళ్ళేసి లోకుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయి నోట నీళ్ళు. నీ సింగారాన్ని చూస్తా ఉంటే సొంగ కాసుతుందే గుండె బెంగ. నిద్రని మింగే హండే సయ్యాలేసేసి. చిగిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రులో ముక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. సరుకు సమాను చూసి నీ సందేశి ఏసేకే కా చికిరి చికిరి గుండె సురకెట్టేశాక. తులసి ఒక నమ్మకం. పంట సిరులు పండాలన్నా, ఇంట సంపద కొలువుండాలన్నా ఒక తులసి విత్తనంతోనే సాధ్యమన్నది రైతన్న మాట. అన్ని కాలాలకు సరిపడా అద్భుతమైన విత్తనం తులసి హైబ్రిడ్ పత్తి విత్తనం. రైతుకు పంట దిగుబడులు పెంచేందుకు నిరంతరం ఈ విత్తనం మీద పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. ఏ ఏటుకాయేడు మంచి దిగుబడులు తెచ్చి పెడుతూనే ఉంటాయి ఈ విత్తనాలు. మెడ్రాస్ ఐఐటిలో
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న శ్రీ తులసి రామచంద్ర ప్రభు వ్యవసాయం మీద ఉన్న మమకారంతో ఆయన పత్తి సేద్యానికి శ్రీకారం చుట్టారు. ఆ ఆలోచనకు ప్రతిరూపమే 1992లో తులసి సీడ్స్ ఆవిర్భావం. 3.5 దశాబ్దాల తులసి గ్రూపు ప్రస్థానం మార్కెట్లో రైతుల అవసరాలను గుర్తించింది. నాణ్యత తులసి సంస్థ వల్లే సాధ్యమని నిరూపిస్తూ కస్టమర్లలో నమ్మకాన్ని పెంచింది. అందుకే ఈ శాస్త్రీయ పరిశోధనల సారం చూసిన ఇస్రో తులసి సంస్థను అభినందనలతో ముంచెత్తింది. ఈ పరిశోధనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చింది. తులసి సీడ్స్ సంస్థ గత 2 దశాబ్దాలుగా ఎన్నో ప్రతిష్టాత్మకమైన జాతీయ అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుని విలువలకు వన్నె తెచ్చింది, చరిత్ర సృష్టించింది. 2003-2011 మధ్య ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగాను, ఉత్తమ పరిశోధనల విభాగంలోనూ నాణ్యతలో మేలైన విత్తనాలు సరఫరా చేస్తున్నందుకు గాను ఈ సంస్థ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు జాతీయ స్థాయిలో భారత రాష్ట్రపతుల చేతుల మీదుగా 4 సార్లు అవార్డులను అందుకున్నారు. అలాగే తులసి సీడ్స్ 3 రాష్ట్ర ముఖ్యమంత్రుల చేతుల మీదుగా కూడా అవార్డులు అందుకుంది. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం రైతుల ఏకైక నమ్మకం తులసి సీడ్స్. తులసి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రతి రైతుల అవగాహన సదస్సుకు స్వాగతం, సుస్వాగతం. తులసి సీడ్స్ ఉత్పాదనలు అకిరా, సూర్య, కబడ్డీ, చికిరి. అక్కాశ్రీ నా పేరు, మాది పట్లవీడి గ్రామం, ఎల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా. మేము తులసి అకీరా వాళ్ళది పత్తి వేసినాం. ఎకరం 15 వచ్చింది. ఇప్పటికి పచ్చదాం తెల్లదాం బాగా తట్టుకుంటది. ఇరవటానికి రైతులకి కూడా కూలీలకి సులువుగా ఉంది. ఊరైనా వేసుకోదక్క చెట్టుకి ఇంకా 20 కాయలు ఉండే, ఒక 5-6 క్వింటాలు వస్తుందని ఆశిస్తుంది. నా పేరు జెట్టి శ్రీనివాసరావు, మాది కండ్రిక గ్రామం, ఫిరంగిపురం మండలం. నేను తులసి వారి అకీరా ఇత్తనం వేసానండి. గత 5 సంవత్సరాలుగా ఎత్తనాను. నాకు ప్రతి సంవత్సరం 18 నుంచి 19-20 క్వింటాల లోపు నేను ప్రతి సంవత్సరం తీస్తానే ఉన్నాను. అకీరా ఇత్తనంలో ఉన్న గొప్పతనం ఇదేనండి, కూలీలకి బాగా తేలిగ్గా ఉండుతుంది. అది కాటా బాగా వచ్చింది. ఓకే, తెగుళ్ళని తట్టుకునిద్ది, దోమ పట్టు కూడా తట్టుకునిద్ది, చును కూడా తట్టుకొని అంతా బాగుండిద్దండి ఇత్తనం. తులసి ఎప్పుడు నెంబర్ 1 అండి. అకీరా బాగు. నా పేరు జక్రేడి నరసింహారెడ్డి, మాది అంబాపురం గ్రామం, మాది పల్నాడు జిల్లా, గుజ్జాల మండలం. అకిరా నేత్రం నేను 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. కాయ పుచ్చు గాని క్వాలిటీ గాని తగదు. 20 క్వింటాలకి ఇప్పుడు దాదాపు అవుతుంది. దగ్గర కాయలు కాపు చిక్కన పుచ్చు గాని ఇవన్నీ ఇప్పుడు నాకు తగలేదండి. ఎకరానికి 20 క్వింటాలు ఇప్పుడు అయితేనే ఉంది. నా పేరు ముగ్గు సాంబశివరావు, మాది చిరుమల గ్రామం. మేము నాదల మండలం నుంచి వచ్చాము. కండ్రిక గ్రామంలో ఈ తులసి సీడ్స్ వారిది అకీరా వేశారు. కూర్చొనేది తగలలేదు, బాగా ఉంది, బాగా కాపుకుంది. ఇప్పటికి కూడా 5 క్వింటాలు తీసినా కానీ ఇంకా మా ఊహాగానంలో 15 క్వింటాలు మించి వచ్చేటట్టుగా ఉంది. మేడికొండ మండలం కొరపాటి గ్రామం అండి. నా పేరు పోతంచెట్టి శ్రీనివాసరావు. సూర్య అనే విత్తనాన్ని రైతుకి అందించారు తులసి కంపెనీ విత్తనం. దాన్ని విజిట్ చేయడానికి కనీసం ఒక 400 మంది రైతుల దాకా ఇక్కడికి వచ్చామండి. కానీ ఈ ఫీల్డ్ చూసినాక ఈ విత్తనం పవర్ గాని, రైతు పవర్ గాని, ఏదన్నా గాని, పత్తి కాయలు గాని చూడటానికి బాగా ఉన్నాయి. పత్తి బాగా ఎప్పారి ఉంది. కాయలు కూడా చూడండి ఎంత చిక్కదనంగా కాసిందో. రైతుకి అనుకూలంగా ఉందండి విత్తనం. తులసి కంపెనీ వాళ్ళు సూర్య అని తగిన విత్తనాలను ఎంచుకొని తులసి కంపెనీ సూర్య, తులసి కంపెనీ అకీరా ఎంచుకొని వేసుకొని బాగా సేద్యం చేసి
అధిక దిగుబడులు సాధించవలసిందిగా కోరుచున్నాం. భార్య డ్రాగోరెడ్డి, తేలుకొట్ల గ్రామం, గొరజాల మండలం, గుంటూరు డిస్టిక్. సూర్య ఇత్తనం అనేది కొత్త వెరైటీగా వచ్చినది. దానివల్ల ఇత్తనం వచ్చేసి నూగు శాతం ఎక్కువగా ఉండటం వల్ల తెల్లదోమని తట్టుకునే, రసం పీల్చే పిరుగులు తట్టుకునే శాతం దీనికి ఉంది. 13 గంటలు వచ్చి ఉన్నది. ఇంకా ఒక 7-8 గంటల లెక్కన రావచ్చు అని అనుకుంటున్నాం. చెట్టుకు 40-50 కాయలు ఉన్నాయి. దూది చూస్తే లావుగా ఉంది. దూది శాతం బాగా, గింజ శాతం కాటాగా బాగా పుష్కలంగా తీస్తుంటే బాగా ఊడి వస్తున్నది. ఎకరం 20 గంటలు 22 గంటల లెక్కన వచ్చే అవకాశాలు ఉన్నది. ప్రతి రైతు వేసుకోదగ్గ విత్తనం. పేరు కమ్మంపట్టి నాగార్జున. నేను పులిపాడు గ్రామం, సూర్య వెరైటీ. ఇప్పటికే ఎకరానికి 11 క్వింటాలు వచ్చింది. కనీసం ఒక 10-12 క్వింటాలు దిగుబడి వచ్చింది. చెట్టుకి 60 నుంచి 70 కాయలు ఉన్నాయి. పుచ్చు లేదు. తలకానా గాని ఏ కాయ కొరకు చూసినా గాని పుచ్చన్న మాట్లేదు. బాగా గుబ్బల పత్తి, లావు కాయ బాగుందండి వెరైటీ. అందరూ వేసుకోవడానికి బాగుంటది. నా పేరు కొంగరక్కయ్య. మాది పేట సండగల గ్రామం, కారపూడ మండలం. నేను గత ఈ సంవత్సరం కబడ్డీ ఇది పత్తెత్తలో ఇప్పటికీ 18-19 క్వింటాల కాడికి వచ్చింది. ఇంకా 4-5 క్వింటాలు వస్తుందని ఆలోచన. పత్తి చేను ఇప్పుడు కూడా బాగానే వచ్చింది. గుబ్బ కూడా బాగా వచ్చింది. పట్టుకుంటే 4 కళ్ళు ఒకేసారి ఉంటాయి. కాటా కూడా బాగా వస్తుంది. బాగా ఎయిరగ్గ పైరు. మరి 20 క్వింటాలు దాటుతుందని నా ఐడియా. నా పేరు భక్తులు ఏడుగొండలండి. సుబ్బారెడ్డి పాలెం గ్రామం, మాచర్ల మండలం. తులసి వాళ్ళది కబడ్డీ వేసామండి. కాయ బాగా సైజు ఉంది. ఏ తగ్గిత్తనమే. చెట్టుకి ఇప్పుడు ఎకరానికి 5 క్వింటాలు తీసా. ఇంకా 15 క్వింటాలు అవుద్ది అనుకున్నా. 30 నుంచి 40 వరకు ఉండే కాయలు. కూలీలకు కూడా తీయచ్చు బాగానే. సింపుల్గా అయింది. ఒక గుబ్బ వస్తుంది. కాయ పత్తి కాటా బాగా వస్తుంది. తులసి సీడ్స్ ఉత్పాదనలు అకిరా, సూర్య, కబడ్డీ, చికిరి. పొలంలో ఎక్కువ దిగుబడి కావాలా? అయితే తీసుకోండి తులసి మొక్కజొన్న విత్తనం నాగా. కింద నుండి పై వరకు పూర్తిగా నిండిన మొక్కజొన్న కంకి, బలమైన వేర్లు మరియు దృఢమైన కాండం, మెరిసే నారింజ రంగు గింజలు, అత్యధిక ఒలిపిడి శాతం అంటే ఎక్కువ దిగుబడి, ఎక్కువ లాభం. నల్ల నేలైనా ఎర్ర నేలైనా ప్రతి నేలలో అద్భుతమైన దిగుబడి. తులసి మొక్కజొన్న విత్తనం నాగా. ప్రతి రైతు గర్వం, ప్రతి రైతు విశ్వాసం.